ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైన మన ప్రియతములు ఆప్తులు ఆత్మీయులైన ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి మనందరి తరఫున కార్యక్రమం ప్రారంభంలో హృదయపూర్వక నమస్మాంజలు సమర్పిస్తున్నాం. అలాగే శ్రీ సత్యసాయి దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో భాగంగా మనం ఎన్నో వినూత్న కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్సంగాలు కూడా మనం శ్రీకారం చుట్టూ నేర్చుకుంటున్నాం. అలాగే ఈరోజు ఆ ధారావాహిక కార్యక్రమంలో భాగంగా సత్యం శివం సుందరం 7వ భాగం శ్రీమతి పి పద్మకుమారి సాయిరాం కూరెళ్లగూడెం, ఆ తర్వాయి భాగం శ్రీమతి ఎం జగదీశ్వరి సాయిరాం హనుమాన్ జంక్షన్ వారు గ్రంథపట్నం చేస్తారు. వారికి స్వామి దివ్య ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు మనం మొట్టమొదటిగా శ్రీమతి పి పద్మకుమారి సాయిరాం ప్రారంభించండి అమ్మా. అమ్మా పి పద్మకుమారి సాయిరాం ప్రారంభించమ్మా. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ని శ్రీ సత్యసాయి వారి పాదపద్మం నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. మన గురుదంపతులు హృదయపూర్వక ధన్యవాదాలు. పార్థసారథి గారికి, పద్మ గారికి, కోటేశ్వరరావు గారి సార్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యం శివం సుందరం 7వ భాగం, ఇప్పుడు 150వ పేజీ ఫస్ట్ పేరా నుంచి చదువుతున్నాము. నిన్న జరిగిన దాంట్లో సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలు పెట్టడము అవన్నీ జరిగినాయి. సుబ్రహ్మణ్య చెట్టి గారు వారి యొక్క పాదుకలు అది. సాయిరాం. 1990లో ప్రశాంతి నిలయంలో సుబ్రహ్మణ్య చెట్టి గారికి శతాభిషేక శాంతి మహోత్సవమును జరుపుతుండిన సందర్భంలో భగవాన్ బాబా వారు తమ దివ్య పాద పద్మముల స్పర్శతో పునీతమైన వెండి పాదుకల జత నొకదానిని చెట్టియారు దంపతులకు ప్రసాదించారు. భగవానుల దివ్య పాదుకలను తమ గృహంలో అనునిత్యము అభిషేకాదులతో ఆరాధించుకునే దివ్య అవకాశము కలుగుతున్నందుకు ఆ దంపతులు పొందిన ఆనందానికి హద్దులే లేవు. 1940, 1950 దశకాల్లో భగవాన్ బాబా వారితో తమకు అనుబంధం ఏర్పడిన తొలినాళ్లలో చెట్టియార్ గారు, వారి సతీమణి శ్రీమతి సీతాలక్ష్మి గారు ఇరువురికి వారి పుట్టపర్తి యాత్రలలో దాదాపుగా ప్రతిసారి స్వామివారికి పాదపూజ చేసుకునే దివ్య అవకాశము లభిస్తూ ఉండేది. ఒక పర్యాయం ఆ దంపతులు స్వామి సన్నిధిలో దీర్ఘకాలం పాటు గడిపారు. వారు మదురైకి తిరిగి వెళ్లే సమయము సమీపించింది. తాము వెళ్లేలోపుగా స్వామికి పాదపూజ చేసేందుకు అవకాశము లభించకపోవటంతో శ్రీమతి సీతాలక్ష్మి గారికి తీవ్ర దుఃఖ క్లేశములు కలిగాయి. తమ ఆవేదనను ఆమె స్వామివారి వద్ద వెల్లడి చేశారు. అపార కృపాలువైన భగవానులు తెల్లని వస్త్రమును ఒక దానిని తీసుకొని రమ్మని ఆ దంపతులకు చెప్పారు. అటుపైన తమ అరికాళ్లకు చందన లేపమును పూయమని చెప్పి చందన చర్చిత పాదములతో స్వామివారు ఆ తెల్లని వస్త్రంపై నిలుచుండినారు. ఆ వస్త్రము పైనుండి స్వామివారు పక్కకు తప్పుకోగానే దానిపై అందంగా ముద్రింపబడి ఉన్న స్వామి దివ్య పాదముద్రలు దర్శనమిచ్చాయి. ఆ పవిత్ర పాదముద్రలను వారింటికి కొనిపోయి శ్రీసాయి పాదపూజ చేయాలనుకున్నప్పుడల్లా పాదముద్రములున్న వస్త్రమునకు పూజ చేయవలసిందని స్వామి సీతాలక్ష్మి గారికి చెప్పారు. అప్పటికి భగవానుల వయసు ఇంకా 19 ఏండ్ల లోపే.
స్వామి దివ్య పాదముద్రలు గల ఆ వస్త్రమే చాలా కాలం వారి అర్చనలకు ఆరాధనలకు కేంద్ర బిందువుగా నిలిచిపోయింది. అది ఒక వస్త్రము అవటము వల్లను, దానిని వారు అద్దపు చట్రంలో బిగించి భద్రపరచుట వల్లను, ఆ వస్త్రానికి అభిషేకం చేయటానికి వారికి అవకాశం ఉండేది కాదు. తరువాతి కాలంలో 1990లో భగవాన్ బాబా వారు తమ దివ్య స్పర్శచే పునీతములైన వెండి పాదుకలను వారికి ప్రసాదించటంతో స్వామివారి దివ్య పాదుకలకు తమ ఇంట్లోనే పూజలు అభిషేకము చేసుకోవాలన్న వారి మనోభిష్టము ఫలించింది. ఆ దేవదేవుడి దేహభారమంతటిని స్వయంగా మోచడి దివ్యపాదములకు సాక్షాత్తు ప్రతీకలైనవి పాదుకలు. వాస్తవానికి రామాయణ గాథలో శ్రీరామచంద్రుల వారు తమ తమ్ముడైన భరతునకు చిత్రకూటమున తమ దివ్య పాదుకలను ప్రసాదించుటలోని అంతరార్థం ఇదే. భరతుడు ఆ పవిత్ర పాదుకలను సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారిగానే భావించి స్వామి అయోధ్యకు తిరిగి వచ్చే వరకు 14 సంవత్సరముల పాటు వాటికి అనునిత్యము అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరిస్తూ ఆరాధన సల్పేవాడు. ఇట్టి పవిత్ర భావనా బీజములను చెట్టియార్ గారు అనేక మంది భక్తజనుల హృదయాలలో నాటసాగారు. ఆయా భక్తులు భగవాన్ బాబా వారి దివ్య స్పర్శచే పునీతములైన దివ్య పాదుకులను తమ పూజా గృహంలో కూడా ప్రతిష్ఠించుకొని వాటికి నిత్య పూజలు ఆచరించాలని బలీయముగా ఆకాంక్షించేవారు. అధిక సంఖ్యలో భక్తుల స్వామివారి దివ్య పాదుకలను తమ గృహాలలో ప్రతిష్ఠించుకొని పాదుకా పూజల ద్వారా ఆనందమును అనుభవిస్తూ తద్వారా భగవానుల దివ్యానుగ్రహము పడసి ధన్యులు కావాలనేది చెట్టియార్ గారి బలీయమైన ఆకాంక్ష. ఆయన ఒక్కయనే చేసుకోవడం కాకుండా అందరికీ అందించాలన్న ఆలోచన ఆయనకి కలగటం చాలా ఆనందంగా ఉంటుంది. కరుణామూర్తులకు భగవానులు కూడా చెట్టియార్ గారి విన్నపములకు వెంటనే సమ్మతిస్తూ తమ దివ్య స్పర్శచే పునీతములైన పాదుకలను ఒక్కొక్కటిగా ఆశీర్వదించేవారు. ఆ విధముగా చారిత్రాత్మక సాయి పాదుకా పూజల ఉద్యమము మొదలైంది. 1993 అక్టోబరు 7, 8 తేదీలలో ప్రశాంతి నిలయంలో అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించబడిన ప్రప్రథమ శ్రీ సాయి పాదుకా ప్రతిష్ట మహోత్సవంలో భగవాన్ దివ్య సమక్షంలో 108 మంది భక్తులకు పాదుకలు అనుగ్రహించబడినవి. స్వర్ణ పాదుకల ప్రతిష్ట సందర్భంగా ఆ 2 దినములలోనూ పూర్ణచంద్ర సభా మండపంలో కూడి ఉన్న వేలాది భక్తులకు పాదుకా పూజ యొక్క మహత్వపూర్ణ ప్రాభవ వైశిష్టాల గురించి వివరిస్తూ భగవానులు దయతో దివ్య ప్రసంగాలు అనుగ్రహించారు. అక్టోబర్ 7వ తేదీ నాటి తమ ప్రసంగంలో బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము భరతుని ప్రార్థన పురస్కరించుకుని అయోధ్యను 14 సంవత్సరాలు పరిపాలించినవి పాదుకలే. అంతేకాదు ఈ దేహమును దేశాన్ని మోస్తున్నవి పాదములే. అందుచేతనే పాదములకు ఇంత గొప్పదనము ఇవ్వబడింది. పాదములను ఆశ్రయిస్తే పరమాత్ముణ్ణే పట్టవచ్చు అని నుడినారు భగవాన్. 2వ రోజైన 8వ తేదీన ఆ 108 జతల పాదుకలతో ప్రశాంతి నిలయ పట్టణ వాటిక వీధులలో నిర్వహింపబడిన వైభవోపేతమైన ఉత్సవ ఊరేగింపు ప్రశాంతి మందిర ప్రాంగణంలో ముగిసింది. పాదుకలను శిరసులపై నిడుకొని ఊరేగింపుగా వచ్చిన భాగ్యశాలులకు ఆ భక్త బృందాలను భగవానులే స్వయంగా మందిర ప్రాంగణంలోకి స్వాగతించారు. ఎంత అదృష్టం! స్వామి స్వయంగా ప్రాంగణంలోకి ఆహ్వానించారు. మొదటి శ్రీ సాయి పాదుకా ప్రతిష్ట మహోత్సవము ముగిసిన పిదప శ్రీ సాయి పాదుకా పూజల వైభవ ప్రాభవాలను ప్రపంచమంతటా పునర్జీవింపచేసి విస్తరిల్ల చేయాలనే ఉద్దేశంతో అందుకొరకై ఒక ట్రస్టును ఏర్పరచటానికై సుబ్రహ్మణ్య చెట్టియార్ గారు భగవానుల అనుమతి కోసం ప్రార్థించారు.
అలాగే అటుపైన ప్రతి సంవత్సరము ప్రశాంతి నిలయంలో శ్రీ సాయి పాదుక ప్రతిష్టాపన మహోత్సవములు నిర్వహించుటకు కూడా స్వామివారి దివ్య అనుజ్ఞకై ఆయన అభ్యర్థించారు. స్వామివారు చాలా సంతోషించి వెంటనే ఆ 2 ప్రతిపాదనలను తమ సమ్మతిని అనుజ్ఞను అనుగ్రహించటంతో 1994 ఏప్రిల్ 1 నాడు శ్రీ సాయి పాదుకా ట్రస్టు నెలకొల్పబడింది. 1994 డిసెంబర్ 18, 19 తేదీలలో నిర్వహింపబడిన 2వ శ్రీ సాయి పాదుకా ప్రతిష్ఠ మహోత్సవంలో భగవానుల దివ్య స్పర్శచే పవిత్రీకరింపబడిన 216 జతల పాదుకులకు పూజలు నిర్వహింపబడినవి. 1995 అక్టోబర్ 14, 15 తేదీలలో ప్రశాంతిలో నిర్వహింపబడిన 3వ పాదుకా ప్రతిష్ఠ మహోత్సవంలో 504 మంది భక్తులకు పవిత్ర పాదుకలను అనుగ్రహింపబడినవి. 1996 అక్టోబర్ 1 నుండి 4వ తేదీ వరకు నిర్వహించబడిన 4వ పాదుకా ప్రతిష్ఠ మహోత్సవంలో పాదుకల సంఖ్య 1008 జతలకు పెరిగింది. ఆ సందర్భంలో తమ దివ్య ప్రసంగంలో భక్త ప్రపంచమునకు స్వామి వసగిన అభయం ఇది. పాదుకలు పూజింపబడే ఆయా ప్రదేశాలన్నింటా నేను భౌతికముగా నిలచియుండి ఆయా కుటుంబాల యోగక్షేమాలు వహించి నేను చూచుకుంటాను. అపార దయాళత్వముతో స్వామివారు చేసిన దివ్య ప్రకటనకు భక్తులందరి హృదయాలు అంతులేని ఆనందాశ్చర్యాలతో పులకరించినవి. ఆ మహోత్సవంలో చోటు చేసుకున్న మరొక విశేష ఘట్టము ప్రశాంతి నిలయ సమీపంలోని ప్రశాంతి గ్రామమున భగవానులు నిర్మింపజేసిన శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనము ముందు భాగంలో అక్టోబర్ 2వ తేదీన స్వామివారే స్వయంగా శ్రీ ధన్వంతరి విగ్రహము ప్రతిష్ఠించటము. ఆ ఏటికా 7 పాదుకా ప్రతిష్ఠ మహోత్సవాలు అటు పాల్గొన్న భక్తులకు ఇటు కన్నులారగాంచడి అశేషజన ప్రజానీకమునకు ఉభయులకు ఉత్కర్షభరితమైన విశేష అనుభవాలను మిగుల్చుతూ కొనసాగినవి. 1996 అక్టోబరులో 4వ పాదుకా ప్రతిష్ఠ మహోత్సవం తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య చెట్టియార్ గారు అంబరాన్నంటే దివ్యానంద భరిత హృదయముతో మదురైకి తిరిగి వెళ్ళారు. అటు పిమ్మట ఒకనాటి రాత్రే ఆయన అద్భుతమైన ఒక కలగన్నారు. ఆ స్వప్నంలో ఆయనకు సప్తాస్వాములచే పోంచబడి లాగబడుచుండిన మహాద్భుతమైన ఒక స్వర్ణరథము, రథమును అధిరోహించి దానిని నడుపుచున్న రధికుని వలె బ్రహ్మదేవుడు దర్శనమిచ్చారు. ఆ రథముపై దేదీప్యమానముగా ఉజ్వలమై అత్యంత దివ్య శోభలతో అలరారుతున్న ఒక స్వర్ణ సింహాసనమును ఆయన దర్శించారు. ఆ సింహాసమునకు వెనుక భాగంలో దివ్య తేజో విరాజమానుడై సూర్య భగవానుడు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి కిరణ పుంజములను ప్రసరిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా స్వర్ణరథము పైనున్న స్వర్ణ సింహాసనాన్ని అధివేష్టించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెట్టియారు గారికి దర్శనమిచ్చారు. ఆ స్వప్న దృశ్యము మరలా ఆయన కన్నుల ముందు ప్రత్యక్షము కాసాగింది. తనకు మెలకువ వచ్చిన తరువాత కూడా ఆ స్వర్ణరథ దృశ్యాన్ని ఆయన మరువలేకపోతుండినారు. అపురూపమైన స్వప్నానుభవము శ్రీ సుబ్రహ్మణ్య చెట్టియార్ గారిని తన ప్రభువగు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణావిందముల చెంత ఒక స్వర్ణరథమును సమర్పించాలనే దృఢ నిశ్చయమునకు పురికొల్పగా ఆ ప్రేరణతో ఆయన స్వర్ణరథమును రూపొందించేందుకు సన్నద్ధతో ఉద్యుక్తుడైనాడు. ఆ విధంగా ఒక చారిత్రాత్మక ఘట్టమునకు నాంది ప్రస్తావన జరిగింది. మనం అందరం బంగారు రథం ఎక్కినప్పుడు చూడటం జరిగింది. కానీ ఆయన ముందే ఆయనకి ఎంతో చక్కగా అన్ని విధాలుగా దర్శనమిచ్చారు స్వామి. భగవానుల కొరకు స్వర్ణరథమును నిర్మించాలని తన ఆకాంక్షను యోజనను సుబ్రహ్మణ్య చెట్టియారు స్వామి వారికి విన్నవించగా అందుకు స్వామివారు కరాఖండిగా తమ అనుమతిని నిరాకరించారు. తమకు అది అవసరం లేదని నిర్బంధంగా చెప్పివేశారు.
అయినప్పటికీ సుబ్రహ్మణ్య చెట్టియారు గారు తమ ప్రార్థనలను విడనాడక ప్రగాఢ స్థిర భక్తి ప్రవత్తులతో స్వామివారికి తమ అభ్యర్థనలను పదే పదే విన్నవించటం కొనసాగించారు. యావత్ ప్రపంచవ్యాప్తంగా లక్షలు కోట్లాదిగా గల భక్తుల ఆనందము కోసమైన ఆ స్వర్ణరథమును స్వీకరించుటకు స్వామి సమ్మతించాలని పట్టుబట్టారు చెట్టియారు గారు. ఎట్టకేలకు సాయి ప్రభువులు ఆ భక్తునిపై తమకు గల అనంత ప్రేమ కారుణ్యముల చేతను శ్రీ సాయి పాదుకా ట్రస్టు సభ్యుల నిజాయితీతో కూడిన మనఃపూర్వక ప్రార్థనలకు వసులై శ్రీ సత్యసాయి స్వర్ణాదిత్య పాదుకారథం నిర్మాణ ప్రణాళిక అమలుపరచుటకు వారికి తమ దివ్య సమ్మతిని అనుగ్రహించారు. భగవాను దివ్యానుమతి లభించటంతో కలిగిన అత్యుత్సాహ ప్రేరణలతోనూ అతిశయించిన కార్యాభినివేశముతోనూ వాటికి తోడుగా ప్రపంచవ్యాప్తంగా గల భక్తులు అనేకులు డజన్ల సంఖ్యలో ఆనందించసాగిన ప్రోత్సాహముతోనూ సుబ్రహ్మణ్య చెట్టియారు గారు తమ దేహ మనోబుద్ధులను హృదయాన్ని స్వర్ణరథ నిర్మాణ ప్రణాళికలో అంకితము గావించి ఆ దివ్య ప్రణాళిక సాధనకై కంకణబద్ధులై అందుకు సంబంధించిన పనులలో సంపూర్ణముగా నిమగ్నులయ్యారు. మదురైలో సుబ్రహ్మణ్యం చెట్టియారు గారి స్వంత వడ్లమర రైస్ మిల్ విశాల ఆవరణలోని 6 బైలు ప్రదేశము ఆ విశిష్ట స్వర్ణరథ నిర్మాణానికి స్థావరంగా కార్ఖానాగా మారింది. 18 అడుగుల పొడవు వెడల్పు ఎత్తులతో బ్రహ్మాండముగా అలరారే ఆ స్వర్ణరథ నిర్మాణానికి వివిధ విభాగములకు విడివిడిగా పనివారల బృందాలను నియమించారు. ఆయా వృత్తి పనులలో 5 తరాలుగా అనుభవం ఉన్న కుటుంబాల వ్యక్తులను, ఉత్తమ కళా నైపుణ్యము గల పనివారులను ఆయా విభాగాలలో పనులకు నియుక్తులను గావించారు. ప్రారంభంలో చెట్టియారు గారు అంతటి బృహత్తర కార్యం నెరవేర్చుట తమ వల్ల అయ్యే పనేనా అనే భయం సంకోచాలతో కంగారు పడ్డారు. కానీ అలాంటి సందేహాలు తలెత్తినప్పుడల్లా భగవానుల పట్ల ఆయన గారికి గల అచంచల భక్తి విశ్వాసాలు ఆ భయ సందేహాల నుండి ఆయనను బయటపడవేసి రక్షిస్తూ ఉండేవి. అతి త్వరితముగానే ఆయన ఒక వాస్తవాన్ని గ్రహించగలిగారు. స్వామి సంకల్పాన్ని సాకారం చేయటంలో తాను కేవలం ఒక చిన్నపాటి పనిముట్టును మాత్రమేనని, అన్ని దిక్కుల నుండి అన్ని విధాల ప్రతి విషయంలోనూ సరిగ్గా సరైన సమయానికి అవసరమైన సహాయ సహకారాలు అనుకోని రీతిలో అంది వస్తూ ఉండేవి. శ్రీ సుబ్రహ్మణ్య చెట్టియారు గారి కుమారులకు శ్రీ శ్రీనివాసన్ చెట్టియారు మరియు ట్రస్టులోని ఇతర సభ్యులందరూ తమ ఆదర్శ నాయకులైన సుబ్రహ్మణ్య చెట్టియారు గారితో కలిసి నిర్విరామంగా అలుపెరుగక కష్టించి పనిచేస్తూ స్వర్ణరథ నిర్మాణము అత్యంత శీఘ్రగతిలో సాగేటట్లుగా ఆ పనిలో పూర్తిగా మనసు లగ్నం చేసి శ్రమించటం వారికి అత్యంత ప్రేమాస్పదమైన ఒక ఆరాధన వలె ఉండేది. అది ఒక లగ్నంగా చేసి ఇంకా పనిని ఆరాధించినట్టే కష్టపడి పనిచేశారనమాట. 1997 ఏప్రిల్ 20వ తేదీన భగవాన్ బాబా వారు కొడైకెనాల్కు ప్రయాణిస్తూ మార్గమధ్యంలోని మదురై పట్టణానికి విచ్చేశారు. సుబ్రహ్మణ్య చెట్టియారు మరియు వారి కుటుంబ సభ్యుల ప్రార్థనలను మన్నించి వారి భక్తి ప్రవృత్తులకు స్పందించి మదురైలోని వారి గృహాన్ని భగవానులు తమ రాకతో పావనం గావించారు. అక్కడ స్వర్ణరథానికి పూంచుటకు ఉద్దేశించిన 7 స్వర్ణాశ్వాలలో అన్ని విధాలా పూర్తిగా తయారై సిద్ధంగా ఉన్న ఒక స్వర్ణాశ్వమును భగవానులు చూచి అంతటి అందముగా దానిని తీర్చిదిద్దిన వృత్తి పనివారుల కళాకౌశలానికి చాలా సంతోషించి వారిని శ్లాఘించారు. గుర్రాల్లో ఒక్క గుర్రం తయారైతే దాన్ని చూసి స్వామి ఆనందించారు. భగవానులు మదురైలో తమ దివ్య పాదములు మోపిన క్షణము నుండి ఆ స్వర్ణాదిత్య పాదుకారథ నిర్మాణ పథకపు పనులు అత్యంత వేగవంతంగా పురోగతితో నడిచి అరుదైన చరిత్ర సృష్టిస్తూ 6 నెలల అతి స్వల్ప వ్యవధిలోపుగానే పూర్తవటంతో అటువంటి నిర్మాణ పనుల రంగంలో నిష్ణాతులైన నిపుణుల సైతము ఆశ్చర్యచకితులైనారు. సాధారణంగా అంతటి భారీ నిర్మాణానికి కనీసం
3.5 నుండి 4 సంవత్సరాల కాలం పడుతుందని ఆ నిపుణుల స్వీయానుభవంతో కూడిన అంచనా. ఏ పనైనా స్వామి సంవత్సరం లోపే మనం సంవత్సరం లోపు తయారవ్వాల్సింది ఎటువంటి పనైనా సరే. శ్రీ సత్యసాయి స్వర్ణాదిత్య పాదుకారథం నిర్మాణ పనులు పూర్తయినాయి. అటుపై ఆ కార్యకర్తల ముందు నిలిచిన పెద్ద ప్రశ్న, అసలైన జటిల సమస్య, రథాన్ని మదురై నుండి ప్రశాంతి నిలయానికి చేర్పించటం. మదురై నుండి ఆ రథం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా ప్రయాణం సాగించి ప్రశాంతి నిలయానికి చేరాలి. అది అత్యంత దుష్కర ప్రయాసతో కూడిన కార్యమే. 3 భారీ ట్రక్కులలో రథ భాగాలను నింపి ట్రక్కులను భద్రంగా పూర్తిగా కప్పివేసి ఆ రథము ప్రయాణించే దారిలో ఎలాంటి అత్యయిక పరిస్థితులు తలెత్తినా వెంటనే వాటిని పరిష్కరించి సరిదిద్దడానికి ఒక ప్రధాన మెకానిక్కు, అతని 5 సహాయకుల బృందము ఒక వ్యానిలో ఆ ట్రక్కులను అనుసరిస్తూ ఉండగా, రథ నిర్మాణ పనుల్లో పాలు పంచుకొని పాటుపడిన నిర్మాణ శిల్పులు, కళాకారులు, వృత్తి పనివారులు, స్వర్ణరథానికి రక్షణ కల్పించేందుకు అధికారిక బృందంగా పోలీస్ సిబ్బంది, ఇతర భద్రతా సిబ్బంది, పాదుకా ట్రస్టుకు చెందిన ప్రతినిధులు, ఆ విధంగా మొత్తం 140 మంది సభ్యులతో బారులు తీరిన 18 వాహనాల కాన్వాయ్ మదురై నుండి కదిలి దారిలోని 3 రాష్ట్రాల పోలీసు, రవాణా, ఇతర చట్టపరమైన వివిధ శాఖల వారి అధికారిక లాంఛనాలను సవ్యముగా పూర్తి చేస్తూ నిబంధనలను సక్రమంగా పాటిస్తూ ముందుకు సాగింది. మార్గమధ్యంలో బెంగుళూరు నగర వీధులలో అత్యంత కిక్కిరిసిన వాహనాల రద్దీ మధ్య వాహనాల బారులు కాన్వాయ్ సాగుతుండగా ప్రభుత్వ అధికారిక గౌరవ లాంఛనాలతో పూర్తి రక్షణ కల్పిస్తూ 4 జీపులలో పోలీసులు, 6 మోటారు సైకిళ్లపై పోలీస్ పైలట్లు నగర పొలిమేరలు దాటేంత వరకు తోడుగా వెంట సాగి ఆ కాన్వాయ్ని సాగనంపారు. బెంగుళూరు నగరంలో ఎక్కడా స్వర్ణరథ వాహనాల కాన్వాయ్ ఆగకుండా శీఘ్రముగా సురక్షితంగా సాగేందుకు వీలుగా దారిలోని అన్ని ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను పూర్తిగా ఆపివేశారు. ఈ ఏర్పాట్లన్నీ కేవలం భగవాన్ బాబా వారి దివ్యానుగ్రహము వలన, వారి దివ్యనామ మహిమా ప్రభావం వలన మాత్రమే సాధ్యమైనవి. ఎట్టి అవాంఛిత సంఘటనలు, విఘ్నాలు లేకుండా 2 రోజులు ప్రయాణించి స్వర్ణరథాన్ని చేరవేస్తుండిన వాహన సముదాయం సురక్షితంగా ప్రశాంతి నిలయానికి చేరుకుంది. దివ్య కళలతో వెలిగిపోతూ ప్రశాంతి నిలయం ఆవరణలో ప్రతిష్ఠించబడుటకై ఉద్దేశించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాలరాతి విగ్రహం కూడా స్వర్ణరథంతో పాటుగా ఆ వాహనాలలోనే మదురై నుండి ప్రశాంతికి చేర్చబడింది. ప్రశాంతి నిలయంలో స్వర్ణరథమును భద్రపరచడానికి, సురక్షితంగా నిలిపి ఉంచటానికి తగిన స్థలం సిద్ధంగా లభ్యమై ఉంది. ప్రశాంతి మందిరానికి పక్కనే తూర్పు దిక్కులో వరుసగా నిర్మింపబడిన 5 కారు షెడ్డులలో ఒకటి ఆ ఎత్తైన స్వర్ణరథమును నిలుపుటకు సరిగ్గా సరిపోయే పరిమాణాలతో నిర్మింపబడి ఉండడము ఒక విశేషము కాగా, అసలు అలాంటి ఎత్తైన స్వర్ణరథం ఒకటి భవిష్యత్తులో నిర్మింపబడుతుందని, ప్రశాంతి నిలయంలో దానిని నిలిపి ఉంచవలసి వస్తుందని ముందు ఆలోచన కాదు కదా. కనీసం ఊహా మాత్రముగానైనా ఎవ్వరూ ఎన్నడూ భావించి కూడా ఉండని అనేక సంవత్సరాల పూర్వమే సరిగ్గా సరిపోయే కొలతలతో షెడ్డు నిర్మాణం జరిగి ఉందంటే అది కేవలం భగవానుల సర్వకాలజ్ఞతను మనకు స్పష్టముగా తెలియబరుస్తున్న అద్భుత వాస్తవము. పొడవు, వెడల్పు 22x22 అడుగుల చతురస్రపు భూ వైశాల్యంతో 20 అడుగుల ఎత్తుతో నిర్మితమైన ఆ షెడ్డు కొలతలు ఆ స్వర్ణరథం కోసమే సిద్ధపరిచి ఉన్నాయా అన్నట్లుగా సరిగ్గా సరిపోయాయి. స్వర్ణరథాన్ని ఆ షెడ్డులోకి భద్రంగా చేర్చడంతోనే శ్రీ సాయి పాదుకా ట్రస్టు సభ్యుల హృదయాలు అనిర్వచనీయమైన ఆనందానుభూతితో నిండినవి. భగవాన్ బాబా వారి దివ్య సంకల్పమును నెరవేర్చుటలో తాము కేవలము చిన్న చిన్న పరికరాల వలె పనిచేయుటకు దివ్య అవకాశమును అనుగ్రహింపబడినాము కదా అనే గ్రహింపుతో వారి మనసులలో ఆత్మసంతృప్తత ఆవరించింది. ఇక అది మనం ఆలోచించలేం వాళ్ళ ఆనందాన్ని.
స్వర్ణరథ నిర్మాణపు పనులలో పాల్గొని సేవలందించిన వృత్తి పనివారలు, కళాకారులు, శిల్పులు, సహాయకులు, పాదుకా ట్రస్ట్ ప్రతినిధులు ప్రతి ఒక్కరికి భగవాన్ బాబా వారు ఆ మరుసటి రోజు దండిగా నిండుగా అనేక బహుమానాలను, పాద నమస్కారములను అనుగ్రహించారు. క్రితం రోజు వారి మనసులలో కలిగిన దివ్యానందానుభూతి స్వామివారి ప్రేమానుగ్రహాల రూపంలో వారికి ప్రత్యక్షానుభవమై నిలిచినది. స్వర్ణరథ నిర్మాణ పనులు పూర్తి కావటానికి కొద్ది వారాలకు పూర్వమే పాదుకా ట్రస్టు సభ్యులు తాము నిర్వహింప తలపెట్టిన 5వ పాదుకా ప్రతిష్ట మహోత్సవాలకు బాబావారి దివ్య ఆశీస్సులు, మార్గదర్శక నిర్దేశాలను పొందడానికి ప్రశాంతి నిలయమును సందర్శించారు. 5వ పాదుకా ప్రతిష్ట మహోత్సవాల సందర్భంలోనే స్వర్ణరథమును స్వామివారి దివ్యాచరణారవిందములకు సమర్పించుకోవాలన్న తమ ప్రతిపాదనను కూడా వారు స్వామికి నివేదించారు. భగవానులు స్వర్ణరథమును ఆరోహించు శుభగడియల లగ్నమును సూచించే జ్యోతిష రాశి చక్రమునొక దానిని ట్రస్టు సభ్యులు స్వామివారికి నివేదించగా సర్వజ్ఞులకు సాయీశ్వరులు ఆ రాశి చక్రంలోని కొన్ని దోషాలను వారికి ఎత్తి చూపుతూ లగ్న సమయాన్ని 5 నిమిషముల ఆవలగా నిర్ణయించారు. అనగా ఉదయం 7 గంటల బదులుగా 7 గంటల 5 నిమిషాలుగా లగ్నము నిర్ణయించారు. ఆ ప్రకారముగా 1997 సెప్టెంబర్ 22వ తేదీ సోమవారము ఉదయము 7 గంటల 5 నిమిషాల సమయము స్వర్ణ రథారోహణకు లగ్నముగా భగవానులచే నిర్ణయించబడింది. అంతేకాదు భగవాన్ బాబా వారు ఆ ట్రస్టు సభ్యులకు సుఖనాడీ గ్రంథమును కూడా ఒక పరిశీలించి అధ్యయనము చేసి స్వర్ణ రథారోహణ లగ్న నిర్ణయ విషయంలో దానిని కూడా అనుసరించమని చెప్పారు. వేల సంవత్సరాలకు పూర్వమే మహర్షులు తాళపత్రములపై ఉల్లేఖించిన నాడీ గ్రంథములు దివ్య భవిష్యవాణిని తెలిపే ప్రాచీన శాస్త్ర గ్రంథములు 5000 సంవత్సరాలకు పూర్వమే శ్రీసుఖ మహర్షుల వారిచే తాళపత్రములపై లిఖించబడిన భవిష్యవాణి గ్రంథము సుఖనాడి. స్వామివారి ఆదేశము మేరకు పాదుకా ట్రస్టు సభ్యులు ఆ మరునాడే బెంగుళూరు వెళ్ళి అక్కడ సుఖనాడీ గ్రంథము కలిగి ఉన్న ఒక వ్యక్తిని సంప్రదించారు. అతడు ఆ బృహత్ గ్రంథము నుండి శ్రీ సత్యసాయి స్వర్ణ రథారోహణ ఘట్టానికి సంబంధించిన భవిష్యవాణి లిఖింపబడి ఉన్న తాళపత్రములను వెలికితీసి పరిశీలనార్థము వారికి చూపించాడు. తాళపత్రాలలో లిఖించి ఉన్న భవిష్యవాణిని పరిశీలించిన సభ్యులు దిగ్భ్రమ చెంది స్థాణువులైపోయారు. అందులో పేర్కొనబడిన వివరాలు ఇలా ఉన్నాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణావిందములకు సుబ్రహ్మణ్య చెట్టియార్ అనే పేరు గల వ్యక్తి స్వర్ణరథము నిర్మింపజేసి సమర్పిస్తాడు. భాద్రపద మాస కృష్ణపక్షమందలి చవితి తిథి సోమవారం నాడు రోహిణీ నక్షత్రయుక్త కన్యాలగ్నం నందు చంద్రకాల హోరా సమయంలో ఉదయం సరిగ్గా 7 గంటల 5 నిమిషములకు స్వర్ణరథముపై భగవాన్ బాబావారు ఆరోహణము చేస్తారు. భగవాన్ బాబా వారిచే ప్రస్తుత క్యాలెండర్ను అనుసరించి నిర్ణయింపబడిన 1997 సెప్టెంబర్ 22వ తేదీ సోమవారము ఉదయము 7 గంటల 5 నిమిషముల లగ్న సమయము తాది సరిగ్గా సరిపోయింది. ఆ సుబ్రహ్మణ్య చెట్టియార్ పేరు చరిత్రలో అందులో ఉందంటే ఆయన ఎంత మహానుభావుడో తెలుస్తుంది. అట్టి శుభప్రదమైన లగ్న గడియలు అత్యంత అరుదుగా 50 సంవత్సరములలో ఒక్కసారి మాత్రమే సంఘటిల్లుతాయని, ఆ లగ్న గడియలలో జన్మించిన శిశువు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ అతి శీఘ్ర కాలంలోనే అత్యంత సంపదలతో ధనవంతమవుతుందని కూడా ఆ తాళపత్ర గ్రంథంలో ఉల్లేఖించబడినది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని భగవాన్ బాబావారు ప్రతిష్ఠించటం గురించి సుఖనాడి గ్రంథంలో ఈ క్రింది విధముగా ప్రస్తావించబడి ఉంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి స్వర్ణ రథారోహణకు ముందు రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని భగవాన్ బాబావారు ప్రతిష్ఠించుతారు. అట్టి శుభ ప్రతిష్ట భాద్రపద మాస కృష్ణ పంచమి
తిథి భానువాసరము ఆదివారము నాడు సంభవించగలదు. ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగే ప్రదేశము చాలా పవిత్రమైనది. అది పూర్వము ఒక ఋషికులం. వందలాది యోగులు ఋషులు కఠోర నిష్ఠాగరిష్ఠులై ఆ పుణ్యస్థలములో యజ్ఞయాగాది క్రతువులను తపస్సులను ఆచరించి ఉండినారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు రథోత్సవ సేవ నిర్వహింపబడుతుంది. ఆ రోజున భగవాన్ బాబా వారు సుబ్రహ్మణ్య అవతారంగా వెలుగొందుతారు. ఈ ఉత్సవము చూసిన వారికి విలంబిదోష పరిహారం, సంతానానుగ్రహ ప్రాప్తి కలుగుతాయి. వారికి పునర్జన్మ ఉండదు. కలియుగంలోని రుగ్మతలన్నీ తొలగి ప్రపంచం సర్వతోముఖాభివృద్ధి నొందుతుంది. భగవానికి స్వర్ణరథము సమర్పించిన వ్యక్తే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాన్ని కూడా సమర్పిస్తాడు. అతని పేరు కూడా సుబ్రహ్మణ్యమే. భగవాన్ బాబా వారి ఆదేశాలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టకు ట్రస్టు వారు తలపెట్టిన సుముహూర్తము భాద్రపద మాసము కృష్ణ పంచమి భానువాసరము ఆదివారము కృత్తికా నక్షత్రం 1997 సెప్టెంబర్ 21వ తేదీ. ఇది సుఖనాడి గ్రంథములోని పై శుభముహూర్త లగ్నంతో సరిగ్గా సరిపోలి ఉంది. 1997 సెప్టెంబర్ 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రశాంతి నిలయంలో నిర్వహించబడిన 5వ శ్రీ సాయి పాదుకా ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి శ్రీ సత్యసాయి స్వర్ణ ఆదిత్య పాదుకారథం సమర్పింపబడినది. ఆ ఉత్సవాలలో మొదటి రోజైన 20వ తేదీ ఉదయం 5 గంటలకు 27వ నంబరు హాలులో సుప్రభాతం, విఘ్నేశ్వర పూజ, నవగ్రహోమాల వంటి క్రతువులు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి స్వర్ణరథానికి ప్రత్యేక పూజలు ఇత్యాది శాస్త్రోక్త వేద విధులు విద్వన్మనులైన వేద పండితోత్తములచే విస్తారముగా నిర్వహించబడినవి. రెండవ రోజైన 21వ తేదీ ఉదయం 5 గంటల నుండి 7 గంటల 30 వరకు మూల మంత్ర సంపుటీకరణ హోమము, రజిస్థ దేవతా హోమము నిర్వహింపబడినాడు. అనంతరము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ఊరేగింపు మహోత్సవము నిర్వహించబడినది. వేదమంత్రములు మంగళ వాయిద్యాల సఘోషల నడుమ సరిగ్గా ఉదయం 9 గంటలకు ప్రశాంతి నిలయ ప్రధాన ప్రవేశ ద్వారానికి ఎడమ వైపున విఘ్నేశ్వర ఆలయానికి 100 గజాల దూరంలో కేవలం 1 వారం రోజుల వ్యవధిలోపుగానే నూతనముగా నిర్మింపబడి అందముగా నెలకొని ఉన్న ముచ్చటైన గుడిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని భగవాన్ బాబా వారు ప్రతిష్ఠించారు. సుఖనాడి గ్రంథంలో ప్రస్తావించబడిన విషయాన్ని ధృవీకరిస్తూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ప్రతిష్ఠించిన ప్రదేశంలోనే పూర్వకాలంలో అనేక మంది యోగులు ఋషులు లోక సంక్షేమ కోసమై అనేక యజ్ఞయాగాది క్రతువులు కఠోర నియమనిష్టలతో తపస్సులు ఆచరించారని భగవాన్ బాబా వారు భక్తులకు తెలియచేశారు. తమ దివ్యపుత్రులైన శ్రీ గణేశుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇరువురు కలిసి జతగా ఒకే చోట కొలువయుండుట చూచి తమకు ఎంతో ముచ్చటగా సంతోషంగా ఉందని భగవాన్ స్వయంగా భక్తులతో చెప్పారు. ఇక సాయిరామ్ అండి. స్వర్ణ రథము స్వామిని రథం మీద చూసిన వారికి మళ్ళీ జన్మ ఉండదు అని చెప్పారు అప్పుడు, కానీ నాకు అవకాశం ఎప్పుడు రాలేదు. కానీ ఆయన రూపాన్ని ఎప్పుడు మనసులో తలుచుకుంటాం. అలాగా స్వామివారి నాకు ఈ గ్రంథం చదవడానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్. ఎం జగదీశ్వర్ గారు, సాయిరామ్, హనుమాన్ జంక్షన్. సాయిరామ్ అండి. తాపిగా చదవండి, నెమ్మదిగా చదవండి. అలాగే సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురు దంపతులకు పాదాభివందనం చేసుకుంటూ కోటేశ్వరరావు గారికి, పద్మవయ్యన్న గారికి, సాంకేతిక నిపుణులైన పార్థసారథి గారికి, మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సాయిరామ్ అండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి సాయి సభ్యులందరికీ నా హృదయపూర్వక సాయిరామ్. సాయిరామ్ అండి. ఇది ఈ స్వామిది స్వర్ణరథోత్సవం నేను కనులారా చూశానండి. నాకు సాయి ఇదంతా నేను సర్వీస్లో ఉన్నాను అప్పుడు.
దీనికోసం దీన్ని మళ్ళీ నాకే వచ్చింది చదవడానికి, చాలా అదృష్టం అండి. సాయిరమండి. నటరాజ విగ్రహ ఇక 3వ రోజున భక్తులందరూ 1000 కళ్ళతో సుదీర్ఘకాలంగా వేచి చూస్తుండిన శుభదినం, శుభ సమయం రానే వచ్చాయి. ప్రశాంతి నిలయ చరిత్రలో అత్యంత వైభవోపేత దివ్య సంఘటనలో ఒకటిగా నిలిచిపోయే శుభదినం 1997 సెప్టెంబరు 22వ తేదీ. ఆనాడు 40కి పైగా దేశ విదేశాల నుండి వచ్చి చేరిన అసంఖ్యాక భక్త జనులతో ప్రశాంతి నిలయము, సాయి కుల్వంతు సభామందిరము కిక్కిరిసిపోయినవి. అది సాయి పాదుకా ట్రస్ట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన రోజు. నటరాజ విగ్రహాలంకృత పూర్ణచంద్ర సభామండప ముఖద్వారము నుండి పశ్చిమ దిశ వైపుగా సాగుతూ ఉదయం 7 గంటలకు రథోత్సవం ప్రారంభం కావలసి ఉండగా తెల్లవారుజామున 3 గంటలకే నేల ఈనినట్లుగా జనులు పోగై రథము పయనించే మార్గానికి ఇరువైపులా బారులు తీరారు. భక్త జనులలో అనేకులు మందిర ప్రాంగణంలోనే తమకు చక్కగా దర్శనం లభించే స్థానాలను వెతుక్కొని మరీ చేరి ఉండగా అసంఖ్యాకులైన మరికొందరు ప్రశాంతి నిలయ పట్టణ వాటికలలోని అన్ని భవనాలపైన ఎక్కి వేచి చూడసాగారు. సూర్యరథాన్ని తలపించే ఈ స్వర్ణ రథంపై జీవకళ ఉట్టిపడుతున్న శివపార్వతులు, లక్ష్మీ సరస్వతులు, చతుర్ముఖ బ్రహ్మల విగ్రహాలను తిలకించిన చూపరులకు శ్రీ మహావిష్ణు స్వరూపమైన సాయి భగవానుని స్వర్ణ రథోత్సవములో పాల్గొనాలనే ఉత్సాహంతో సాక్షాత్తు ఆ దేవతామూర్తులే దివి నుండి భూమికి దిగి వచ్చారా అనే భావన కలిగింది. సుఖనాడి గ్రంథములో ప్రస్తావించిన భవిష్యవాణిని సత్య సాకారము గావిస్తూ తమ దివ్య సంకల్పానుసారము సరిగ్గా ఉదయం 7 గంటల 5 నిమిషములకు శ్రీవారు స్వర్ణరథంపై అధిరోహించి రత్న ఖచిత సువర్ణ సింహాసనాన్ని అలంకరించగా భక్తుల ఆనందము ఉంది. మంగళ వాయిద్యాలు మారుమ్రోగాయి, జయ జయ ధ్వానాలు మిన్నుముట్టాయి. చతుర్ముఖ బ్రహ్మ సప్తాశ్వముల పగ్గాలను చేతబూనాడు. శివపార్వతులు సింహాసనం ఎదురుగా కొలువు తీరారు. సూర్య భగవానుడు వెనక నిలిచి గొడుగు పట్టాడు. అందుకే కాబోలు రథోత్సవం జరిగినంతసేపు ఆకాశంలో జనకరుని జాడయే లేదు. భగవాన్ సింహాసనారూఢులైన వెంటనే స్వర్ణరథం బయలుదేరటానికి ముందుగా శ్రీ సుబ్రహ్మణ్య చెట్టియార్ ఆనంద పార్వశ్యముతో భక్తి భావాభివేశముతో రథంపైకి ఎక్కి స్వామివారి దివ్య హస్తాలకు సువర్ణ వేలాయుధాన్ని అందించగా ఆ వేలాయుధాన్ని చేతబూని ఆ రోజు భగవాన్ బాబావారు సుబ్రహ్మణ్యావతారంగా వెలుగొందుతారు అని సుఖనాడిలో ప్రస్తావించినట్లే వేలాయుధాన్ని విరాజిల్లారు భగవాన్. రాజాదిరాజు వలె సామ్రాట్టు వలె పట్టాభిషిక్తులైనట్టుగా ఉన్న దివ్య తేజో విరాజమానులై ప్రభవిల్లిన భగవాన్ బాబావారిని గాంచిన భక్తులు మరొక్క మారు పెద్ద పెట్టున జయ జయ ధ్వానాలు చేశారు. శ్రీ సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులు, పాదుకా ట్రస్ట్ సభ్యులు కలిసి నెమ్మదిగా తాళ్లు లాగుతూ స్వర్ణరథాన్ని ముందుకు నడిపించారు. స్వర్ణరథంపై కోటి సూర్యుల మేటి కాంతితో వెలుగొందిన సాయి భగవాన్ని దర్శించి భక్తులు పరవశించారు. శ్రావ్యమైన నాదస్వర వాద్య సంగీతము, ఉచ్చస్వరంతో ఘోషించిన వేద మంత్రోచ్చాటనము, భక్తి పారవస్యము సాగిన భక్తి కీర్తన ఆలాపనలతో మెల్లగా సాగిన ఆ దివ్య ఊర్వములను మధ్య దివ్య ప్రభలతో ఆ మహోన్నత స్వర్ణరథముపై సింహాసనారూఢులై తమ అభయ వరద హస్తములను పైకెత్తి అశేష భక్త జనావళిపై ఆశీస్సులను కురిపిస్తుండిన భగవాన్
భగవాను గాంచిన భక్తులు పెద్ద పెట్టున జయ జయ ఘోషలతో నినదించారు. వెస్ట్ 1 బ్లాక్ ముందు నుండి క్యాంటీన్ రోడ్డు మీదుగా నిరదిస్తూ శ్రీవారు ఉదయం 7:30 సాయి కుల్వంత్ హాల్లోనికి ప్రవేశించారు. అక్కడక్కడ కిక్కిరిసిపోయిన అసంఖ్యాక భక్తజనులు ఆనందం పట్టలేక పెద్ద పెట్టున చెవులు చిల్లులు పడేలాగా కరతాళ ధ్వనులతోనూ సాయిరాం సాయిరాం అంటూ లయబద్ధమైన స్వర రాగతాళ ధ్వనులతోనూ తమ ప్రియతమ భగవానులను స్వాగతించారు. రథం సాయి కుల్వంత్ హాలులో ప్రవేశిస్తుండగా శ్రీవారు కొద్దిసేపు రథంపైనే నిలబడి తమ దివ్య హస్తములను గాలిలో ఊపుతూ భక్తులను ఆశీర్వదించి ఆనంద పరవశులను గావించారు. రథంపై నుండి క్రిందకు దిగిన స్వామి భక్తుల మధ్య సంచరిస్తూ ఎల్లెడలా దివ్యానందమును వ్యాపింపచేశారు. భజన తరువాత హారతితో నాటి ఉదయ కార్యక్రమాలు ముగిశాయి. ఆనాటి సాయంకాలం సమావేశంలో భక్తులకు దివ్య ప్రసంగాన్ని అనుగ్రహించారు భగవాన్. 4వ రోజైన 23వ తేదీన 36 దేశాలకు చెందిన 2016 దంపతుల జంటలు సాయి పాదుకులతో పూజా ద్రవ్యాలతో ఉదయం 6 గంటలకు సాయి కులవంత్ సభామండపానికి విచ్చేసి నిర్ణీత స్థానాల్లో కూర్చున్నారు. మధురై వేద పండితులు మైకులలో వేద మంత్రము చదువుతూ ఇంగ్లీషు, హిందీ, తమిళ భాషలలో మంత్రార్థములను పూజా విధానాన్ని వివరిస్తూ దంపతుల చేత లక్ష్మీ కుబేర త్రిశతి పూజ పాదుకులను పంచామృతాభిషేకాలను చేయించారు. చివరిగా దంపతులందరూ తాము కూర్చున్న చోట్ల నుండి ఏకకాలములో శ్రీవారికి మంగళహారతులివ్వగా దట్టమైన పొగతో నిండిన సాయి కులవంత్ హాలులో ఆ వేలాది కర్పూర దీపాలు ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలుగా శోభిల్లాయి. వాటి నడుమ సాయి భగవానుడు చుక్కల్లో చంద్రునిగా వెలుగొందారు. సాయి పాదుకులను దంపతుల జంటలను విడివిడిగా ఆశీర్వదించారు భగవాన్. ఇదంతా నేను సర్వీస్లో ఉన్నానండి, అందుకని చూడగలిగాను దీన్ని. ఆఖరి రోజైన 5వ నాడు 24వ తేదీ ఉదయము 7:30 గంటలకు 2016 జతల సాయి పాదుకులను శిరస్సులపై నిడుకొని సాయినామాన్ని జపిస్తూ దంపతులందరూ ప్రశాంతి నిలయ పట్టణ వాటిక వీధులలో ఊరేగింపుగా సాగి సాయి కులవంత్ హాల్లోకి వచ్చి చేరారు. వారిని భగవాన్ బాబా ఆశీర్వదించారు. ఆ రోజు సుబ్రహ్మణ్య చెట్టియార్ గారి జన్మదినం కావటంతో భగవాన్ బాబా వారు చెట్టియార్ గారిపై అపరిమితమైన అనుగ్రహాలను దండిగా నిండుగా మెండుగా కురిపించారు. సనాతన సారథి పత్రికా సంపాదకులు శ్రీ వికే నరసింహం గారు ఆనాటి తమ ప్రసంగంలో శ్రీ సుబ్రహ్మణ్య చెట్టియార్ గారి అనన్య భక్తి ప్రవక్తుల గురించి, పాదుకా ఉద్యమ వ్యాప్తికి చెట్టియార్ గారు, వారి కుటుంబ సభ్యులు, పాదుకా ట్రస్ట్ సభ్యులు వివిధ కార్యక్రమాల ద్వారా భగవానుల నామము పాదముల పట్ల భక్త జనులలో శ్రద్ధాశక్తులు, భక్తి విశ్వాసములు పెంపొందించి వ్యాప్తి గావించటానికి పాదుకా ఉద్యమాన్ని వ్యాప్తి గావించటానికి చేస్తున్న అవిరళ కృషి గురించి వివరిస్తూ వారిని శ్లాఘించారు. స్వర్ణరథ మహోత్సవం గురించి విశేషంగా ప్రస్తావిస్తూ యుగావతారులకు భగవాన్ బాబావారి దివ్యావతార చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటట్లుగా అంతటి అత్యద్భుతము మహాబ్రహ్మాండముగా అయిన బృహత్తర కార్యక్రమకు పూనుకున్నట్లుగా సుబ్రహ్మణ్య చెట్టియార్ గారిని ప్రేరేపించినది, ప్రోద్బలపరచినది స్వామివారిపై ఆయనకు మిక్కుటముగా గల మహాభక్తి తత్పరతలేనని శ్రీ వికే నరసింహం గారు వక్కాణించారు.
ఆనాడే తన 88వ ఏట అడుగిడుతున్న పసిడి హృదయుడకు శ్రీ సుబ్రహ్మణ్య చెట్టియార్కు ఆయన జీవితంలో అది ఒక అద్భుతానంద కీర్తి శిఖరమును సిద్ధింపచేసిన మరపురాని మరువలేని మహత్వపూర్వ ఘట్టంగా నిలిచిపోయింది. ఆయన పసిడి హృదయం తన యజమాని పార్థివ శరీరమును వీడుటకు కొద్ది రోజుల ముందుగా ఆనందంతో వ్యక్తపరిచిన అద్భుతానుభూతి అటువంటిది. అవసాన దశలో కొన ఊపిరితో ఎగశ్వాస అందక ప్రయాసపడుతూ సుబ్రహ్మణ్య చెట్టియార్ గారు తన జ్యేష్ఠ కుమారుడైన శ్రీనివాసన్ చెట్టియార్ను తన చెంతకు చేరపిలిచి తనకు అతి దగ్గరగా ఆయనను కూర్చుండపెట్టుకొని అప్పుడు ఆయనతో చెప్పారు, నాయనా, నా జీవితం పరిపూర్ణంగా ఆనందంతో గడిచిపోయింది. మన వ్యాపారం కూడా సవ్యంగా సజావుగా సాగిపోతుంది. భగవాన్ బాబా వారు మనకు తగినంత సంపదలు సమృద్ధిగా అనుగ్రహించారు. నేను వీటన్నిటినీ మీకందరికీ వదిలి వెడుతున్నాను. కానీ వాస్తవానికి అది నిజమైన సంపద కాదు. నేను నీకు బహూకరిస్తున్న అసలైన సంపద సాయి పాదుకలు. మన కుటుంబ సభ్యులందరినీ భగవానుల వద్దకు చేర్చే అమూల్య సంపద అది ఒక్కటే. నీవు ఎలాంటి దుఃఖాలు క్లేశాలు ఆపదలో ఉన్నప్పటికీ నిన్ను వేరే ఏదీ రక్షించలేదు. కానీ పాదుకలు మాత్రము నీవు వాటికి శరణాగతుడవై నీ సమస్త దుఃఖాలను కష్టాలను తుడిచిపెట్టినట్లుగా పూర్తిగా తీసివేయగలవు. కనుక నాయన, ఈ పాదుకులను ఎల్లవేళలా కనిపెట్టుకొని వాటిని శ్రద్ధాభక్తులతో సజీవముగా నిలుపుకోవటం, కాపాడుకోవటం నీ ధర్మం, కర్తవ్యం. నా ఈ మాటలు కేవలం నీకే కాదు, మన కుటుంబ సభ్యులందరికీ తరతరాలుగా వర్తిస్తాయి. నాయనా, భగవానుని నామము, పాదము ఈ రెంటిని ఎన్నటికీ విడువక స్థిరముగా వాటినే అంటిపెట్టుకొని అంకితమై ఉంటానని నీవు నాకు వాగ్దానం చెయ్యి అన్నారు ఆయన. వారసత్వాన్ని ఎంత ఆయన స్వామి సేవా కార్యక్రమాలు ఎలా ఉండాలో తండ్రి అవసాన దశలో ఎంత చక్కగా తీసుకున్నారో చూడండి. 1999 ఏప్రిల్ 1వ తేదీన శ్రీ పిఎస్ఏ సుబ్రహ్మణ్య చెట్టియారు తన భౌతిక దేహయాత్ర చాలించారు. ఏ తండ్రైనా తన మరణాంతరం వారసత్వ సంపదగా తన పిల్లలకు భగవన్నామము, దివ్యపాద సేవల పాదముల కన్నా ఏ ఇతర గొప్ప సంపదను దత్తము చేయగలడు. అధ్యాయం 6 శ్రీ సత్యసాయి క్రీడారంగంలో సమైక్యత క్రికెట్ క్రీడోత్సవం. జీవితం అనే క్రికెట్ ఆటలో బ్యాట్స్మన్ జీవాత్మ, బ్యాట్ అనేది మనస్సు. అతడు కాపాడుకునే 3 నిలువు కర్రలు స్టంప్స్. అవి అతని వ్యక్తిత్వంలోని భౌతిక, మానసిక, ఆధ్యాత్మికములనే 3 పార్శ్వాలు. బ్యాట్స్మెన్ ఎదుర్కొనే ప్రతి బంతి అతని జీవితంలో ఎదురయ్యే ఒక అనుభవం, ఒక పరిస్థితి. మనస్సు అనే బ్యాట్ పైన జీవాత్మ అనే బ్యాట్స్మెన్ పూర్తిగా నియంత్రణాధికారము సాధించినప్పుడే అతడు ప్రతి బంతిని సమర్థవంతముగా ఎదుర్కోగల మంచి బ్యాట్స్మెన్గా నీ జీవితం అనే ఆటలో గెలుపొందుతాడు అని బాబావారు ఈ క్రికెట్ గురించి మనం వివరించారని బాబావారు. అది భారత, వెస్టిండీస్ దేశాల మధ్య పోటీగా క్రికెట్ టెస్ట్ మ్యాచ్ల పరంపర కొనసాగుతుండిన 1978-79 సంవత్సర కాలము భారత క్రికెటర్ల జట్టులో భారత బ్యాట్స్మెన్ అగ్రగణ్యులలో ఒకరు పరిగణింపబడే శ్రీ గుండప్ప రంగప్ప విశ్వనాథ్ పరుగుల సాధించడానికి చాలా ప్రయాసతో పెనుగులాడుతున్న గడ్డు కాలం అది. భారత్, వెస్టిండీస్ల మధ్య ఆ సిరీస్లో వరుసగా మొత్తం 6 టెస్టుల మ్యాచ్లు జరగవలసి ఉండగా అప్పుడు 3వ టెస్ట్ మ్యాచ్ కలకత్తా నగరంలో జరుగుతోంది. ఆ మ్యాచ్లో కూడా విశ్వనాథ్ ఆడుతున్నారు. ఆ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో ఆయన చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎక్కువ పరుగులు సాధించటంలో విఫలమయ్యాడు.
ఆ రోజు ఆట ముగిసిన తర్వాత తన హోటల్ గదికి తిరిగి విశ్వనాథ్ ఇటీవల కాలంలో తాను ఆటలో మంచి పట్టును ఫామ్ కోల్పోతున్న విషయమై బాధగా మరలా ఆలోచిస్తూ చింతాక్రాంతుడై ఉండగా ఉన్నట్లుండి అతని దృష్టిని ఆ గదిలో బల్ల మీద ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చిత్రపటం ఆకర్షించింది. విశ్వనాథ్, అతని భార్య కవిత ఇరువురికి వారి ప్రయాణాల్లో నిరంతరము తోడుగా ఉండే ఫోటో అది. కవిత భగవాన్ బాబా వారి పరమ భక్తురాలు. కవిత తల్లిగారైన మేనాల్ గవాస్కర్ గారికి 1970లో బొంబాయిలోని వారి ఇంట్లో ఒకనాడు ఆమె మనసులో కలిగిన ఒక ఛాయామాత్ర లీలా దృశ్యములో భగవాన్ బాబా వారు మొదటిసారిగా దర్శనమిచ్చారు. సరిగ్గా ఆనాటి నుండే మేలా గవాస్కర్ గారి కుమారుడు సునీల్ మనోహర్ గవాస్కర్ను క్రికెట్ క్రీడలో అదృష్ట దేవత వరించి అతని దశ మారిపోయింది. తన భార్య కవితకు బాబా వారిపై గల భక్తిని విశ్వనాథ్ ఎప్పుడూ అభ్యంతరం పెట్టకపోయినా అతడు మాత్రం బాబా వారి విషయంలో తటస్థంగానే ఉండిపోయాడు. కానీ ఆనాటి సాయంత్రం కలకత్తాలో తన హోటల్ గదిలో ఉన్నట్లుండి విశ్వనాథ్ భగవాన్ బాబా వారి ఆ చిత్రపటం వైపు అపరిమితంగా ఆకర్షితుడయ్యాడు. అప్పుడు తన మనస్సులో, నేను బాబావారి ఆశీస్సులకై ప్రార్థిస్తాను, వారి ఆశీస్సులు నాకు సహాయపడగలవేమో అనుకున్నాడు. ఆ విధంగా విశ్వనాథ్ స్వామి వైపు తన హృదయాన్ని మలిపింది, తన మనసు నిలిపింది మొదటిసారిగా అప్పుడు అతనికి కథ ఎలా మలుపు తిరిగిందో ఆ విశేషాలను విశ్వనాథ్ మాటల్లోనే తెలుసుకుంటే బాగుంటుంది కదా. కలకత్తాలో 3వ టెస్ట్ మ్యాచ్ 2వ ఇన్నింగ్స్లో నాకు బ్యాటింగ్ అవకాశం రాకుండానే ఆట ముగిసింది. అక్కడ నుండి తర్వాత మ్యాచ్ ఆడటం కోసం మేము మద్రాసు, చెన్నై నగరానికి చేరుకున్నాము. నాకు గొప్ప ఆశ్చర్యం కలిగిస్తూ ఆ సమయంలో భగవాన్ బాబా వారు కూడా మద్రాసు నగరంలోనే విడిది చేసి ఉన్నారనే వార్త మాకు తెలియవచ్చింది. నా అదృష్టవశాత్తు కాదు నిజం చెప్పాలంటే భగవాన్ బాబా వారి సంకల్పానుసారం భగవాన్ బాబా వారితో నాకు ప్రత్యేక వ్యక్తిగత దర్శనం, వారి ఆశీర్వాదాలు లభించాయి. స్వామివారి దివ్య రూపాన్ని భౌతికంగా సన్నిహితంగా దర్శించుకోవటం నాకు అదే మొదటిసారి. ఆ ప్రథమ దర్శనం నాపై అత్యంత గొప్ప ప్రభావాన్ని కలిగించింది. మద్రాసు మ్యాచ్లో నేను బ్యాటింగ్ చేయడానికి బ్యాటింగ్ లైను క్రీజ్ వద్ద సిద్ధంగా నిలబడి ముందుగా నా మనోనేత్రాల ముందు భగవాన్ రూపాన్ని నిలుపుకొని మనస్సులోనే స్వామివారిని ఎదుట వంగి నమస్కరించుకొని అటుపిమ్మట మొట్టమొదటి బంతిని ఎదుర్కొన్నాను. ఆ ఇన్నింగ్స్లో నేను 100 పరుగులు చేశాను. ఆ మ్యాచ్ను భారత జట్టు గెలిచింది. భగవాన్ అనుగ్రహం వల్ల ఆ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లోనూ అందరికన్నా అత్యధిక సంఖ్యలో పరుగులను నేను చేయగలిగాను. అప్పటి వరకు క్రికెట్ ఆటలో నన్ను పట్టి పీడిస్తున్న దుర్దశ ముగిసింది. స్వామివారిపై నా విశ్వాసం పెరగడం ప్రారంభమైంది. భగవాన్ బాబా వారి భక్తులలో ప్రఖ్యాతిగాంచిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులు అనేక మంది ఉంటూ వస్తున్నారు. అలాంటి వారిలో సికే నాయుడు బహుశా మొదటివారు అయ్యుండొచ్చు. ఈనాడు సునీల్ గవాస్కర్, జిఆర్ విశ్వనాథ్, ఈఏఎస్ ప్రసన్న, సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, పివిఎస్ లక్ష్మణ్ వంటి అనేక మంది క్రీడాకారులు తరచుగా భగవాన్ బాబా వారి ఆశీస్సులు అందుకొనడానికి వారి దివ్య సన్నిధికి వస్తూ ఉండటం మనకు కానవచ్చే సాధారణ దృశ్యమే. ప్రశాంతి నిలయాన్ని సందర్శిస్తూ తరచుగా భగవానుల దివ్య సన్నిధి కేతించే వారిలో వెస్టిండీస్ నుండి ఆల్విన్ కాళీచరణ్, శ్రీలంక నుండి అర్జున రణతుంగ వంటి వారు మనకు కనిపిస్తారు.
అంతర్జాతీయ క్రీడా క్రికెట్కారులలో ఇంకా చాలా మంది భగవాన్ బాబా వారి భక్తుల నుండి అవకాశం అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుల్లో ఇంకా చాలా మంది భగవాన్ బాబా వారి భక్తులుండే అవకాశం ఉన్నప్పటికీ వారు బాబా వారి దర్శనానికి తరచుగా వస్తూ ఉండకపోవచ్చు. ఒకసారి వివిఎస్ లక్ష్మణ్తో కలిసి ఒరిస్సాకు చెందిన భారత పేస్ బౌలర్ దేబసీక్ మొహంతి బృందావన్ వచ్చాడు. మొహంతి స్వామివారి దర్శనానికి రావటం అదే మొదటిసారి కాబోలు అని నేను భావించాను. వారిరువురిని త్రయీ బృందావన్ మందిరంలోకి తమ సమక్షానికి తీసుకుని రావాల్సిందిగా స్వామి ఆదేశించటంతో నేను వారి ఇరువురిని తీసుకువచ్చి మొహంతిని స్వామివారికి పరిచయం చేసే సాహసానికి ఒడిగట్టాను. బాబావారు నవ్వుతూ, అతడిని నాకు పరిచయం చెయ్యాలా? అతడు నేను అనేక సంవత్సరాలుగా ఎరుగుదును అన్నారు. మొహంతి వదనం ఆనంద దరహాసంతో వెలిగిపోతుండగా ఏ మాత్రము జాగు చేయకుండా అతడు స్వామివారి పాదాలపై సాగిలపడ్డాడు. అతడు ఎన్నో ఏండ్లుగా భగవాన్ని ఆరాధిస్తున్నాడని నాకెలా తెలుస్తుంది? భగవంతునికి ఆయన భక్తులకు మధ్య నెలకొని ఉండే పరస్పర హృదయ అనుబంధాల మర్మములను త్రవిచూచుటకు తెలియుటకు ఎవరితరము? స్వామి చెప్పింది సందేశం అదే కదండి. ప్రశాంతి నిలయానికి వచ్చేవాళ్లే కాదు, రాని వాళ్ళు కూడా నా భక్తులే. నన్ను చూడని వాళ్ళే నేను వాళ్ళ దగ్గరే ఉంటాను, చూసేవాళ్ళు మీరందరూ నన్ను చూస్తూ ఉంటారని చెప్పింది సార్ ఇక్కడ ప్రత్యక్షంగా 1997 ఆరంభంలో ప్రశాంతి నిలయంలోని సునీల్ గవాస్కర్, ఆల్విన్ కాళీచరణ్ ఇరువురు కలిసి స్వామి భక్తులందరూ ఎల్లవేళలా మీకోసం ఎన్నో విధాలుగా సేవలు అనర్చడం మేము చూస్తూనే ఉన్నాము. స్వామి తమ పట్ల మాకు అత్యంత ప్రేమ భక్తి ఉన్నాయి. మేము కూడా ఏదో విధంగా మీకు సేవ చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాము. కానీ మా వృత్తి, మాకు తెలిసిన విద్య కేవలం క్రికెట్ క్రీడ మాత్రమే. దయచేసి మీకోసము ఏ విధమైన సేవ చేయగలమో మాకు మార్గం చూపించి అనుగ్రహించండి స్వామి అని జంటగా భగవాన్లను వేడుకున్నారు. బాబావారు నవ్వి, మంచిది, సరే, మీరు నా కోసం ఒక క్రికెట్ మ్యాచ్ని ఎందుకు ఏర్పాటు చేయకూడదు అన్నారు. ఆ క్రికెట్ క్రీడాకారులిద్దరూ తాము వింటున్నదేమిటో వారే నమ్మలేకపోయారు. స్వామివారు ఆ మాటలు నిజంగానే అంటున్నారా అని ఒక్క క్షణం పాటు వారు ఆశ్చర్యం చెందారు. కానీ స్వామివారు ఆ మాటలను హాస్యానికి అనటం లేదని, స్వామి చెప్తున్నది అక్షరాల సత్యమేనని అతి కొద్ది సమయంలోనే వారు ఇరువురు గ్రహించగలిగారు. ఆ విధంగా ప్రపంచ 11th జట్ల మధ్య శ్రీ సత్యసాయి యూనిటీ కప్ ఒకరోజు క్రికెట్ మ్యాచ్ అనే ఆలోచన ఆవిర్భవించింది. కానీ ఆ ఆట ఎక్కడ ఆడాలి? అలాంటి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆట ఆడటానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న క్రికెట్ మైదానం కావాలి. పుట్టపర్తిలో అలాంటి మైదానం ఏదీ లేదు. అక్కడ కనీసం పచ్చిక వ్రేళ్లతో నిండి ఉంది. మట్టితో కప్పిన మైదానం, టర్ఫ్ పిచ్ అయినా లేదు. పూర్తి స్థాయి క్రికెట్ స్టేడియం ఉన్న బెంగళూరు వంటి ఏ నగరంలోనో ఆ క్రికెట్ మ్యాచ్ నిర్వహించబడుతుందని చాలామంది భావించారు. పైగా అప్పట్లో స్వామివారు సంవత్సరంలో చాలా నెలల పాటు బెంగళూరులో గడిపేవారు. కానీ భగవాన్ బాబా వారి సంకల్పం, ఆలోచనలుగా వేరుగా ఉన్నాయి. భగవాన్ మాత్రము క్రికెట్ మ్యాచ్ ఇక్కడే పుట్టపర్తిలో హిల్వ్యూ స్టేడియంలో ఆడటం జరుగుతుంది అని అతి సాధారణ తీరులో సెలవిచ్చారు. శ్రీ సత్యసాయి హిల్వ్యూ స్టేడియం సృష్టింపబడిన
బడి రూపుదాల్చిన పరిణామం క్రమాన్ని పరిశీలిస్తే భగవాన్లకు వారి విద్యార్థుల పట్ల గల అపార ప్రేమ మరియు ఆ విద్యార్థుల శీల నిర్మాణములో ఆటల క్రీడాకేళి వినోదములకు గల ఆవశ్యకత పాత్ర దృష్ట్యా వాటిని తగిన ప్రాధాన్యతను కల్పించటములో స్వామివారు కనబరిచే శ్రద్ధాశక్తులు ప్రతిబింబించాయి. 1980కి పూర్వము పుట్టపర్తి గ్రామానికి వెళ్ళే ప్రధాన మార్గమునకు దానికి పడమటి దిశలో సుదీర్ఘ శ్రేణులుగా బారులు తీరి నిలిచి ఉన్న కొండలకు మధ్య విశాలముగా పరుచుకొని ఉన్న విస్తారమైన భూభాగమంతా ఎందుకు పనికిరాని బంజరు భూమిగా ఉండి రాళ్ళు ముళ్ళు పొదలతో నిండి ఉండేది. ఆ విశాల ఆరుబయలు ప్రదేశంగా దూరంగా విసిరివేసినట్లుగా కేవలం 2 భవనాలు మాత్రమే ఉండేవి. అందులో దక్షిణ దిశ కొనలో ఉండే శ్రీ సత్యసాయి గోకులం పాడి పశువుల క్షేత్రం డైరీ ఒకటి. ఆ గోకుల క్షేత్రంలో ఉండే కొన్ని వందల ఆవులు ఆ ఆరుబయట భూములు స్వేచ్ఛగా గడ్డి మేస్తూ ఉండేవి. ఆ ప్రదేశంలో ఒక చిన్న భూభాగము ఏడాదికోసారి శుభ్రం చేయబడుతూ ఉండేది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భగవాన్ ప్రేమ ప్రసాదాలుగా పేద ప్రజలకు అన్నవస్త్రాలను పంపిణీ చేయటం కోసం భారీ ఎత్తున నిర్వహింపబడే నారాయణ సేవకు ఆ ప్రదేశం కార్యక్షేత్రముగా ఉపయోగింపబడేది. రోడ్డుకు ప్రక్కగా గోకులానికి ఆశ్రమానికి మధ్యగా ఆ విశాల భూక్షేత్రంలో ఉండిన 2వ భవనం ఆ పరిసర గ్రామాల పిల్లల కోసం నెలకొల్పబడిన ఈశ్వరమ్మ పాఠశాల. 1980లో ఈశ్వరమ్మ పాఠశాలకు దక్షిణ వైపున కాలేజీ విద్యార్థుల కోసం నివాస వసతి గృహం హాస్టలు భవనం నిర్మింపబడినది. 1981లో ఆ విశాల భూక్షేత్రానికి ఉత్తర దిక్కున కొన భాగంలో ప్రాథమిక పాఠశాల భవనం వెలసింది. 1982లో ప్రాథమిక పాఠశాలకు ప్రైమరీ స్కూల్ ఈశ్వరమ్మ పాఠశాలకు నడుమగల భూమిలో నుండి మొలచినట్లుగా హయ్యర్ సెకండరీ పాఠశాల భవనం రూపుదాల్చింది. ఈ సువిశాల ఖాళీ స్థలానికి ఉత్తర దిశలో ఉన్న కొండ మీద ఉన్నత స్థలం నుండి క్రింద మైదానాన్ని పరిలోకిస్తున్నట్లుగా అతి రమణీయముగా నిర్మింపబడిన శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ డీమ్డ్ యూనివర్సిటీ ప్రధాన పరిపాలనా విభాగపు సుందర భవంతికి 1982 నవంబర్లో ప్రారంభోత్సవం జరపబడింది. ఆ విధంగా పాఠశాలల భవనాలు కొండలచే ఆవృతమై మధ్యలో ఉన్న ఆ భూక్షేత్రం ఒక గిన్నె ఆకారం సంతరించుకుంది. పళ్ళెం వంటి ఆ విశాల క్షేత్రంలో ఏటవాలుగా ఉన్న కొంత భూభాగాన్ని శుభ్రం చేయించి అందులో పడమటి వైపుగా కొండను ఆనుకొని ఉన్న కొంత స్థలాన్ని భగవాన్ తమ విద్యార్థులు ఆటలాడుకునేందుకు వీలుగా చదును చేయించారు. స్వామివారు తమకు బహూకరించిన ఆ క్రీడా మైదానంపు కానుకకు తమ కృతజ్ఞతలు తెలియజేయాలని 1983లో భగవాన్ విద్యార్థులు యోచించారు. స్వామివారి బృందావనములో విడుదల చేసి ఉన్న తరుణములో కొంతమంది విద్యార్థులు పడమటి కొండపైకెక్కి కొండ ముఖభాగం మీద శ్రీ సత్యసాయి హిల్వ్యూ స్టేడియం అనే పేరును ఆంగ్లంలో అతి పెద్ద అక్షరాలతో ఉల్లేఖించారు. నీలిరంగు నేపథ్యముపై తెల్లని తెలుపు అక్షరాలు రాసి చుట్టూ సన్నని తెలుపు అంచులు వేశారు. సాయిరామండి. సాయిరామండి. థ్యాంక్ యూ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప్ భగవాన్ సత్యసాయి బాబా వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన పాదాభివందనం చేసుకుంటూ, అలాగే గురువు గారికి గురు దంపతులు ఇద్దరికి నా పాదాభివందనం చేసుకుంటూ సాయిరామండి. అందరికీ సాయిరామండి. ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు సౌందర్య లహరిలో ఒక 10 శ్లోకాలు బయ్యన పద్మ చదువుతారు. ఒక్కసారి మనం ఆలకిద్దాం.
ఓం శ్రీ సాయిరామ్. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि। अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यप्रभवति। तनीयां सम्पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकानविकलं। वहत्येनं शौरिः कथमपि सहस्रेण शिरसां हरः संक्षुत्यैनं भजति भसितोद्धूलनविधिम्। अविद्यानामन्तः तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्य स्तबकमकरन्धश्रुतिझरी दरिद्राणां चिन्तामणि गुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति। त्वदन्यपाणिभ्याम् अभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकं शरण्ये लोकानां तव हि चरणावेव निपुणो हरिस्त्वामाराध्या प्रणतजनसौभाग्यजननीं पुरानारी भूत्वा पुररिपुमभिक्षोभमनयेत् स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेह्येन वपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय महतां धनुपौष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिकाः वसन्तः सामन्तो मलयमरुदायोधनरथः तथाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गात्वे लब्ध्वा जगदिदमनङ्गो विजयते। वनत्काञ्चीधाम करिकलभकुम्भस्तननता परीक्षीणा मध्ये परिणतशरच्चन्द्रवदना धनुर्बाणान् पाशं स्फुरणिमपि दधाना करतलैः पुरस्तादास्तां नः पुरमधितुराहो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाटी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयां भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरीं महीमूलाधारे कमपि मणिपूरे हुतवहं स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसे सुधाधारासारैः चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाप्नाय महसः अवाप्य स्वां भूमिं भुजघनिभमद्दिष्टवलयं स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणे। ॐ शान्ति शान्ति शान्तिः।